గీత అయితే కోర్టులో వాదిస్తూ ఉంటుంది. ఇక గీత పద్మని పిలిచి పద్మ నువ్వేం భయపడకు, జరిగింది జరిగినట్టుగా చెప్పు అని చెప్పి పద్మతో గీత అంటూ ఉంటుంది. అది వినగానే పద్మ అయితే మహారథి వైపు చూస్తుంది. ఇక మహారథి అయితే ఇలా తల అడ్డగా ఊపటంతో పద్మ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహారథి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక పద్మ అయితే నిజం చెప్పకుండా దాచేయటంతో అక్కడ ఉన్న జడ్జి గారు అయితే ఇలా తీర్పు ఇస్తూ ఉంటారు. మీ కేసుని ఇలా చేయడం వల్ల మేము విడుదల చేస్తున్నాము, విరాజ్కి బెయిల్ వస్తుంది అని చెప్పి జడ్జి గారు అయితే అంటారు. అది విని మహారథి అయితే చాలా సంతోషిస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న గీత ఇలా అంటూ ఉంటుంది, అయ్యో ఇలా ఎందుకు చేస్తారు జడ్జి గారు, అసలు ఆ విరాజ్ బయటకు వస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జడ్జి గారు అయితే అది నువ్వెలా చెప్పగలవు అని చెప్పి అంటే, అవును దానికి ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు, ఆ విరాజ్ ఇదివరకు నా మీద అలాంటి ప్రయత్నం చేశాడు, అందుకే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడని నేను చెప్తున్నాను అని చెప్పి గీత అంటుంది. అది వినగానే జడ్జి గారు అయితే ఆ సాక్షి ఎవరు తీసుకురాగలవా అంటే ఖచ్చితంగా తీసుకురాగలను అని చెప్పి గీత అంటుంది. అది వినగానే మహారథి అయితే ఎవరు ఆ ప్రత్యక్ష సాక్షి అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న గుమస్తా అయితే అఖిల్ 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 అంటూ పిలుస్తారు. ఇంతలో అక్కడికి సాక్ష్యం చెప్పడానికి అఖిల్ వస్తాడు. ఇక అఖిల్ రావడం చూసి అక్కడ ఉన్న మహారథి, విరాజ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఏంటి వీడు సాక్ష్యం చెప్తాడా, అమ్మో ఇప్పుడు నా పని అయిపోయిందని చెప్పి విరాజ్ అనుకుంటాడు. ఇక అఖిల్ తన తరపున సాక్ష్యం చెప్పడానికి రావడంతో గీత అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక గీత తరపున అఖిల్ అయితే సాక్ష్యం చెప్పి విరాజ్కి బెయిల్ రాకుండా చేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.